ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ రెండు కూడా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ ఎస్ఐ కావచ్చు, పీసీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, వెరీ బేసిక్ టు అడ్వాన్స్, అంటే వెరీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వైజ్గా డెఫినెట్గా కాన్సెప్ట్ బిల్డింగ్ సరిగా లేనప్పుడు షార్ట్ కట్ అప్లికేషన్ కుదరదు. చూడండి, ఒక చిన్న క్వశ్చన్, ఒక వెరీ స్మాల్ బేసిక్ క్వశ్చన్ ఎన్ని రకాలు చేస్తే చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ ఏది రాదు, అంటే ట్విస్ట్ లేకుండా క్వశ్చన్ వచ్చే పరిస్థితి లేదు. నంబర్స్తో మన గేమ్ ప్లే చేసే విధంగా ఉండాలి, స్క్వేర్స్, క్యూబ్స్ అన్నీ రావాలి, చాలా ఫాస్ట్గా రావాలి. 100% గ్యారంటీగా మనం దీనిలో సక్సెస్ కావచ్చు. సో డియర్ స్టూడెంట్స్, మై నేమ్ ఈజ్ JVR. ఐఎమ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో ఐ బీన్ టీచింగ్ ఫర్ ద లాస్ట్ 20 years, ఆల్మోస్ట్ 2 decades. గత 20 సంవత్సరాలుగా ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ టాపిక్స్ రెండు కూడా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లైక్ ఎస్ఐ కావచ్చు, పీసీ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, మిగతా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఈవెన్ క్యాట్, మ్యాట్ ఇవన్నిటికి సంబంధించి కంప్లీట్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నేను ఆఫ్లైన్లో, మెయిన్గా ఏంటంటే ఆఫ్లైన్లో చెప్పడం జరిగింది. సో ఈ చెప్తున్న క్రమంలో జనరల్గా మెయిన్లీ ఐ ప్రిఫర్డ్ ఆఫ్లైన్, కానీ ప్రవీణ్ సార్ ఎప్పుడైతే నాకు పరిచయం అయ్యారో, అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, సో బేస్డ్ ఆన్ హిజ్ అడ్వైస్, బేస్డ్ ఆన్ ద ప్రవీణ్ సార్ అడ్వైస్ వల్ల ఒకసారి ఆన్లైన్ మీద దృష్టి పెట్టమని చెప్పేసరికి ఐ థాట్ ఆఫ్ కమింగ్ టు ది ఆన్లైన్. సో ఒక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నేను కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నాను ఆన్లైన్ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఆన్లైన్లో ఎట్లా జరుగుతూ ఉందని చూస్తూ ఉన్నప్పుడు నేను క్లియర్గా అబ్జర్వేషన్ ఒక పాయింట్ ఏంటంటే, ఆన్లైన్లో ఎప్పుడు కూడా అంటే దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజ్ ఫర్ ద ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆన్లైన్లో డెఫినెట్గా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్లైన్లో బేసిక్గా మనం డైరెక్ట్ కమ్యూనికేట్ కాలేం, అంటే స్టూడెంట్ ఐ కాంటాక్ట్ ఉండదు, డైరెక్ట్గా మనకు ర్యాప్ ఉండదు యాక్చువల్గా, అదొక డిసడ్వాంటేజ్. కానీ ఆన్లైన్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ వీ ఆల్ నో ద అడ్వాంటేజెస్. సో ప్రవీణ్ సార్ యొక్క అడ్వైస్ మేరకు మామూలుగా నేను ఆన్లైన్ ఒక ట్రెండ్ ఎట్లా ఉంది, అంటే మిగతా ప్లాట్ఫామ్స్ ఎట్లా జరుగుతూ ఉందని గమనిస్తే నాకు క్లియర్గా కొన్ని మేజర్ డిఫెక్ట్స్ కనబడ్డాయి. ఎట్లా అంటే, ఎంతసేపు స్టూడెంట్స్ను అట్రాక్ట్ చేయాలి, తర్వాత ఫుల్ ఆఫ్ సీరియస్ టీచింగ్ వదిలేసి మామూలుగా ఒక డ్రామా లాగానో, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఆల్మోస్ట్ మార్చేశారు. జస్ట్ షార్ట్ కట్స్ ట్రిక్ పేరు మీద ఓన్లీ షార్ట్ కట్స్ అని చెప్పేస్తూ అసలు కాన్సెప్ట్ ఇవ్వకుండా, ఫుల్ డెప్త్ సబ్జెక్ట్ ఇవ్వకుండా, ఎంతసేపు వ్యూయర్షిప్ పెంచే ప్రయత్నంలో మాత్రమే ఉన్నట్టుగా చాలామంది, అందరిని అనలేము, మోస్ట్లీ అందరూ అనలేము, కొంతమంది సిన్సియర్ టీచర్స్ కూడా డెఫినెట్గా ఉన్నారు, నో డౌట్, నా అబ్జర్వేషన్లో ఉన్నారు. కానీ మోస్ట్లీ ఎట్లా ఉంది అంటే, ఈ ఆన్లైన్ ఫీల్డ్ ఎట్లా ఉంది అంటే ఓన్లీ స్టూడెంట్ యొక్క అటెన్షన్ గ్రాబ్ చేసే విధంగా ఉంది తప్ప వాళ్ళకు రియల్గా జస్టిఫై చేసి, అంటే రియల్గా జాబ్ వరకు తీసుకెళ్ళి, అంటే కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్ కోచింగ్ ఇచ్చి వాళ్ళను జాబ్ వరకు ట్రైనింగ్ చేద్దామన్నట్టుగా అనిపించలేదు. సో ఈ గ్యాప్ నాకు చాలా స్పష్టంగా కనబడ్డది. సో రీసెంట్గా కూడా అది నేను చూస్తున్న క్రమంలో మళ్ళీ ప్రవీణ్ సార్ ఒకసారి నన్ను కన్సల్ట్ చేసేసరికి ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేద్దామన్న ఉద్దేశంతో ఏదైతే గ్యాప్ ఉండిందో, ఈ ఆన్లైన్లో ఏదైతే గ్యాప్ కనబడుతుందో, మ్యాక్సిమం గ్యాప్ కనబడుతుందో, దాన్ని ఫిల్ చేసే క్రమంలో నేను మీ ముందుకి ఇట్లా ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కోర్స్, కంప్లీట్ కోర్సుతో మీ ముందుకు రావాలని నిర్ణయించడం జరిగింది. సో ఈ పర్టిక్యులర్ కోర్సులో, అంటే ఒక విధంగా నేను డిజైన్ చేసిన కోర్సు మీతోని డిస్కస్ చేద్దామన్నట్టుగా మేము ముందుకు వచ్చాను యాక్చువల్గా. సో ఈ కోర్స్ ఎట్లా డిజైన్ చేశానంటే, నాకున్నటువంటి 20 years ఎక్స్పీరియన్స్లో ఈ విధంగా 2 decades ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉంది. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మామూలుగా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, అంటే చాలా జాబ్లో నా స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, తర్వాత SIPC కావచ్చు, తర్వాత ఈవెన్ Group 4 కావచ్చు, Group 2 కావచ్చు, Group 1 కావచ్చు, ఈ విధంగా ఇవన్నీ ఏరియాస్లో నా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఉన్నారు యాక్చువల్గా. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఏ విధంగా డిజైన్ చేశాను ఈ కోర్స్ అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ ఎట్లా ఉంటుందంటే, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కంప్లీట్గా ప్యాకేజ్, అంటే రీజనింగ్ వేరే, అర్థమెటిక్ వేరే కాకుండా జనరల్గా ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారంటే, అర్థమెటిక్ ఫ్యాకల్టీ వేరే ఉంటారు, రీజనింగ్ ఫ్యాకల్టీ వేరే ఉంటుంది జనరల్గా. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా నేను 20 years నుండి కూడా రెండు ప్యారలల్గా చెప్తూ వచ్చాను నేను. అది ఒక అడ్వాంటేజ్, డెఫినెట్ నా వరకు అయితే నాకు అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే ఈ లాజికల్గా థింకింగ్ అనేది రెండు రకాల యూజ్ అవుతుంది. తర్వాత ఈ కోర్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంది అంటే, ఫ్రమ్ బేసిక్స్ నుండి, అంటే ఎవరైతే చాలామంది మోస్ట్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. కాబట్టి ప్రతి టాపిక్ కూడా లూసిడ్గా, చాలా సింపుల్గా, అంటే బోత్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ, మళ్ళీ తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు యూజ్ చేస్తూ, ప్రతి క్వశ్చన్స్ కూడా 2 లాంగ్వేజ్లో పెడుతూ, అంటే తెలుగు ఇంగ్లీష్లో పెడుతూ, బేసిక్ నుండి
వెరీ బేసిక్ టు అడ్వాన్స్, అంటే వెరీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వైజ్గా లేదా డిఫికల్టీ వైజ్గా స్టార్టింగ్ ఈజీ నుండి స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా డిఫికల్ట్ లెవెల్కు వెళ్ళడం జరిగింది. అంటే ప్రతి ఎగ్జామ్కి సూట్ అయ్యే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ పీసీ ఉందనుకోండి, కొంత డెఫినెట్గా లెవెల్ ఈజీగా ఉంటుంది. ఎస్ఎస్సి ఉందనుకోండి, టైర్ 1 టైర్ 2, కొంత డిఫికల్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. బ్యాంకింగ్ పిఓస్ అయిన లెవెల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక పర్టిక్యులర్ కోర్స్ తీసుకున్నప్పుడు మనం అన్ని ఎగ్జామ్స్కి ఒకేసారి సూట్ అయ్యే విధంగా ఉండాలి అని చెప్పేసి వెరీ బేసిక్ నుండి మనం చాలా అడ్వాన్స్ లెవెల్ వరకు, అంటే చాలా హై లెవెల్ వరకు ప్రతి టాపిక్ కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకుంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ కావచ్చు, రేషియో ప్రపోర్షన్ కావచ్చు, పార్ట్నర్షిప్ కావచ్చు, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తూ చాలా డిఫరెంట్ వేస్లో చెప్తూ, అంటే ఒక్క పర్టిక్యులర్ మెథడే కాకుండా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది జనరల్గా మనం డైరెక్ట్గా షార్ట్ కట్తో సాటిస్ఫై అవుతాం. యాక్చువల్లీ అట్లా కాకుండా కాన్సెప్ట్ బిల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ చెప్తూనే దెన్ వి గో ఫర్ ది షార్ట్ కట్ టెక్నిక్స్. కాన్సెప్ట్ లేకుండా షార్ట్ కట్కి ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకంటే ఎవ్రీ సక్సెస్ఫుల్ స్టూడెంట్ ఎవరైతే సక్సెస్ అయినరో, నా ఎక్స్పీరియన్స్ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే, ఈ 20 yearsలో అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం డెఫినెట్గా కాన్సెప్ట్ బిల్డింగ్ సరిగా లేనప్పుడు షార్ట్ కట్ అప్లికేషన్ కుదరదు. కానీ ఈ షార్ట్స్ పేరు మీద మామూలుగా నేను చాలా చూస్తున్నాను కదా, షార్ట్స్ పేరు మీద కావచ్చు, మిగతా జస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఓన్లీ షార్ట్ కట్ డైరెక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతో స్టూడెంట్కి ఏ విధంగా లాభం ఉండదు, దాంతో స్టూడెంట్కి ఏ విధంగా న్యాయం జరగదు. స్టూడెంట్ మనం జాబ్ కొట్టే లెవెల్ వరకు వెళ్ళలేడు. కాబట్టి కాన్సెప్ట్ అనేది చాలా స్ట్రాంగ్ బిల్డప్ ఉన్నప్పుడే, కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్గా బిల్డప్ అయిన తర్వాతనే మన షార్ట్ కట్ని యూజ్ చేసే మనకు ఎబిలిటీ కూడా వచ్చేస్తుంది. సో కాన్సెప్ట్ స్ట్రాంగ్ బిల్డింగ్ ప్లస్ షార్ట్ కట్ టెక్నిక్స్, ఇది మనకు మ్యాజిక్ లాగా వర్క్ చేస్తుంది. కానీ కంటిన్యూస్ లాంగ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఊరికే 1 hour లెక్చర్తోనో లేదా 1 monthతోనో లేదా 2 monthsనో కాకుండా ఒక లాంగ్ ఎక్స్పోజర్, ఒక లాంగ్ పీరియడ్లో కన్సిస్టెంట్గా వర్క్ చేస్తేనే, అంటే కాన్సెప్ట్ ప్లస్ షార్ట్ కట్తో వర్క్ చేస్తేనే మన జాబ్ను అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు కోర్సు చేసే ఈ కోర్సు యొక్క డిజైన్ ఎట్లా ఉంది అంటే, ఫస్ట్ బేసిక్ టు అడ్వాన్స్ ఉంది. చాలా కాన్సెప్ట్ బిల్డింగ్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే క్లియర్ కట్ కాన్సెప్ట్ చెప్పడము, తనకు సంబంధించినటువంటి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఒక మోడల్ తీసుకున్నప్పుడు దాని మీద చాలా ఒక 10 to 20 questions సేమ్ మోడల్ చెప్పడం, సో దట్ ఆ మోడల్ మీద పర్ఫెక్షన్ వచ్చిన తర్వాతనే నెక్స్ట్ మోడల్కి వెళ్ళడం. ఈ విధంగా ప్రతి టాపిక్ మీద ఒక సిస్టమేటిక్ అప్రోచ్, అంటే ఈజీ టు హార్డ్, కాన్సెప్చువల్ ప్లస్ షార్ట్ కట్ ప్లస్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనే గివెన్ సేమ్ మోడల్, ఈ విధంగా కంటిన్యూస్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రీజనింగ్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అర్థమెటిక్లో కొంత ఫినిష్ చేసి మన రీజనింగ్ సైడ్ వెళ్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాపిక్ తీసుకుంటే ఒక పర్సంటేజ్లో ఒక చిన్న వెరీ బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ నెంబర్ అనేది ఇనీషియల్గా 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 20% డిక్రీజ్ అయింది అనుకుందాం. మనం ఓవరాల్గా చేంజ్ ఎంత అని అడిగాడు అనుకోండి, మామూలు వెరీ సింపుల్ క్వశ్చన్, మామూలుగా మీకు కొంత ఐడియా ఉన్న వాళ్ళు ఈజీగా చెప్పేస్తారు కూడా. కానీ ఇక్కడ ఎన్ని విధాలుగా మనం నేర్చుకోవాలనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 20% స్టార్టింగ్ ఇంక్రీజ్ అయింది, తర్వాత అదే నెంబర్ 20% డిక్రీజ్ చేసినాం, ఓవరాల్గా ఎంత చేంజ్ అయిందని అడిగాడు, అది క్వశ్చన్. సో దీని ఫస్ట్ మెథడ్ ఎట్లా చేయాలి, 100 బేస్ అనుకొని చేస్తే బెటర్, ఎందుకంటే పర్సెంటేజ్లో 100 అనేది బేస్ వాల్యూ. సో ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది, 100 మీద 20 అన్నప్పుడు 120 అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎట్లా ఉంటుంది అనేది, అంటే మన స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత 20% దీని మీద డిక్రీజ్ అయింది, 20% ఆన్ 120 డిక్రీజ్ అయింది. అంటే 20% ఆన్ 120 అన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 0 క్యాన్సిల్ చేస్తే 24 కదా. అంటే 100 మీద 20 పెరిగిన తర్వాత 120 అయింది, దాని మీద 20%, దీని మీద 20% తగ్గింది కాబట్టి అంటే ఎంత తగ్గాలి, 24 తగ్గాలి. అప్పుడు ఎంత అవుతుంది మనకు, 96 అవుతుంది. కాబట్టి దీంతో ఒరిజినల్గా కంపేర్ చేసినప్పుడు ఎంత తగ్గినట్టు, 100 మీద 4 తగ్గింది, కాబట్టి ఓవరాల్గా 4% డిక్రీజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓవరాల్గా 4% డిక్రీజ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని బేసిక్గా ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వే ఎట్లా చేయొచ్చు అంటే, సెకండ్ మెథడ్, అన్ని మెథడ్స్ నేర్చుకోవాలి, తర్వాత మన ప్రాక్టీస్లో ఏదో ఒక మెథడ్ని అడాప్ట్ చేసుకుని ముందుకెళ్ళాలి. స్టార్టింగ్లో తొందరపడకూడదు, స్టార్టింగ్లో ఎక్సలెంట్గా అన్నీ నేర్చుకోవాలి. సో 100 అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టార్టింగ్ 120 పెరిగింది కదా, సో 120/100. ఎందుకు 120/100 రాసా నేను, 120 ఎందుకు వచ్చింది అక్కడ అంటే ప్రతి 100 మీద 20 పెరిగింది కాబట్టి 120 వచ్చింది. తర్వాత 20 తగ్గింది అన్నాడు, దాని మీద మళ్ళీ ఈ వాల్యూ మీద 20% తగ్గింది అన్నాడు, తగ్గింది కాబట్టి ఏం రాయాలి, 80/100 రాస్తాను. చూడండి 80 ఎందుకు రాశాను ఇక్కడ, 20% తగ్గింది కాబట్టి. సో 100 - 20 is 80, 20% పెరిగింది అంటే 100 + 20 is 120. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ చేస్తే మనం 96 డైరెక్ట్ వచ్చింది. చూడండి ఈ ప్రాసెస్ కంటే అది బెటర్గా ఉంది డెఫినెట్గా.
కానీ కాన్సెప్ట్ మంచిగా అర్థం కావాలి. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ 100తో కంపేర్ చేస్తే 96 వచ్చింది కాబట్టి మనకి ఎంత 4% డిక్రీజ్గా ఉంది డెఫినెట్గా. సో ఇది సెకండ్ టెక్నిక్, సెకండ్ మోడల్, సెకండ్ మెథడ్. తర్వాత ఇప్పుడు ఇంకొక షార్ట్ కట్ చెప్పచ్చు నేను, x + y + xy/100 అని చెప్పేయచ్చు. ఇది ఓవరాల్గా ఫార్ములా బేస్, అంటే ఫార్ములా బేస్ మీద. సో పెరిగిన దాన్ని ప్లస్ తీసుకుంటాం, తగ్గిన దాన్ని మైనస్ తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 20 - 20 ప్లస్ y తగ్గింది కాబట్టి -20, పెరిగింది కాబట్టి +20, 20 × -20/100. చూడండి ఇక్కడ 20 - 20 0, 0 0 క్యాన్సిల్ చేస్తే -4. మైనస్ అంటే మీనింగ్ ఏంటంటే తగ్గినట్టు, అంటే ఆన్సర్ ఏంటి 4% డిక్రీజ్ ఆన్సర్. సో దీన్ని ఇంకా రిఫైన్ చేయొచ్చు, రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనకు డైరెక్ట్గా ఏంటి -x²/100%. ఇది నెక్స్ట్ లెవెల్, అంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 2020. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ -20²/100%, అంటే -400/100. ఆన్సర్ ఎంత వచ్చింది -4%, అంటే 4% తగ్గినట్టు. తర్వాత ఇంకో రకం కూడా చేయొచ్చు దీన్ని. ఎట్లా, ఇప్పుడు రెండు నెంబర్స్ 100, ఫస్ట్ 100 అనుకుందాం, ఇంకోటి కూడా 100 అనుకుందాం. అంటే దీని యొక్క ప్రొడక్ట్ ఎంత మనకి ఇప్పుడు 4 zeros వస్తాయి మనకు 100 × 100. కానీ ఇది ఎంత పెరిగింది 20%, 120 అయింది. ఇది ఎంత తగ్గింది 20%. ఇప్పుడు ఎంత వస్తుంది మనకు 9600 వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత తేడా వచ్చింది మనకు, 400 తగ్గింది. దేని మీద తగ్గింది 10,000 మీద ఇంటూ 100%, పర్సెంటేజ్ కాబట్టి. ఈ 4 zeros క్యాన్సిల్ అయ్యండి 4%. చూడండి ఒక చిన్న క్వశ్చన్, ఒక వెరీ స్మాల్ బేసిక్ క్వశ్చన్ ఎన్ని రకాలు చేస్తే చూడండి. ఇట్లా ప్రతి దానిలో కూడా, అంటే ఒక ఇదేనే కాదు, రేషియోస్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, టైమ్ అండ్ వర్క్ కావచ్చు, టైమ్ అండ్ డిస్టెన్స్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఈవెన్ ఎవ్రీ దానిలో మనకు డెఫినెట్గా దెర్ ఆర్ వేరియస్ మెథడ్స్ టు లర్న్. చాలా పద్ధతులు ఉన్నాయి, అన్ని పద్ధతులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఎక్స్పీరియన్స్లో ఏమవుతుందంటే మనం డెఫినెట్గా ఏదైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుందో దానికి స్టిక్ అవుతాం తర్వాత. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వన్స్ యూ లర్న్ ద కాన్సెప్ట్ ప్లస్ షార్ట్ కట్స్ వితౌట్ కాన్సెప్చువల్ బేస్ మనం అప్లై చేయలేం. ఎందుకంటే ఎగ్జామ్లో ఈ మధ్య ట్రెండ్ చూస్తే కనుక లాస్ట్ ఒక 10 years నుండి చూస్తున్నాను నేను, డైరెక్ట్ క్వశ్చన్ ఏది రాదు, అంటే ట్విస్ట్ లేకుండా క్వశ్చన్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ట్విస్ట్ మనం కరెక్ట్గా అర్థం చేసుకొని చేయాలి ఆ టైంలో అన్నప్పుడు డెఫినెట్గా చాలా వర్క్ చేసి ఉండాలి. ఈజీ టెక్నిక్స్కు అలవాటు పడద్దు, ఓవరాల్గా సూపర్ఫిషియల్గా నేర్చుకోవద్దు. కేవలం అట్రాక్టివ్ బేస్లో ఉన్న లెక్చర్స్ను మన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అసలు, అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళని చూడకూడదు. కేవలం వ్యూవర్షిప్ కోసమే చెప్తున్నారు చూడండి, వాళ్ళ దగ్గరికి మన లైఫ్, మన కెరీర్ మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి సీరియస్ ఎవరైతే సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్తున్నారో వాళ్ళను మనం డెఫినెట్గా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన హోల్ కెరీర్ అనేది ఇంపార్టెంట్. సో ఇదొక పాయింట్. తర్వాత ఇప్పుడు రీజనింగ్ వచ్చేసి కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడింగ్ ఉందనుకోండి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ బేస్ ఉంది. నంబర్స్ బేస్లో మనకి ఏం ఉండాలి యాక్చువల్గా, కొంత వేదిక్ మ్యాథ్స్ అని చెప్పేసి కొన్ని షార్ట్ కట్స్ తెలిసి ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు నంబర్ సిరీస్ ఉందనుకోండి, ఏది రీజనింగ్ సంబంధించి. నంబర్ సిరీస్ అంటే నంబర్స్లో మనం ఆడుకుంటట్టు ఉండాలి, నంబర్స్తో మన గేమ్ ప్లే చేసే విధంగా ఉండాలి. స్క్వేర్స్, క్యూబ్స్ అన్నీ రావాలి, చాలా ఫాస్ట్గా రావాలి. దానికోసం మనం విపరీతంగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను ఫాస్ట్గా రాసేస్తాను, 26 స్క్వేర్ అనగా 676 రాసేస్తాను. నీకు ఐడియా లేకపోవచ్చు యాక్చువల్గా, కానీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ హార్డ్ వర్క్. అంటే చూడగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు తెలుసు యాక్చువల్గా. ఇప్పుడు 75 స్క్వేర్ అనుకోండి, నేను ఒక టెక్నిక్ యూజ్ చేస్తాను. ఇక్కడ 5625 అని రాస్తాను, నేను ఒక వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్ యూజ్ చేశాను. సో ఈ విధంగా టెక్నిక్స్ విత్ ద స్పీడ్. ఇక్కడ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ చూడండి. ఒకటి స్పీడ్ అండ్ అక్యురసీ, రెండోది టెక్నిక్. స్పీడ్ అండ్ అక్యురసీ, రెండోది టెక్నిక్, లేదా ఫార్ములా కావచ్చు, టెక్నిక్ కావచ్చు, మెథడ్ కావచ్చు. ఇవి రెండు వేరు యాక్చువల్గా. అంటే స్పీడ్ అండ్ అక్యురసీ వేరు, స్పీడ్ వేరు, టెక్నిక్ వేరు. ఈ టెక్నిక్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకు, ఫార్ములాస్ వస్తాయి, మెథడ్స్ వస్తాయి, షార్ట్కట్ టెక్నిక్స్ వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. కానీ స్పీడ్ అనేది జనరల్గా మన ప్రాక్టీస్తో మాత్రమే డెవలప్ అయ్యేటువంటి విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది స్పీడ్తో చేయలేదు, టెక్నిక్ ద్వారా చేశాను అనేది. అది నువ్వైనా చేయొచ్చు. ఇప్పుడు ఎనీ స్టూడెంట్ కెన్ డూ విత్ ఇన్ నో టైం. ఎందుకంటే మనకు తెలుసు చాలామందికి ఇది 5 5 25, 7 5 56 షార్ట్ కట్ టెక్నిక్తో నేను చేసేది. ఆ టెక్నిక్ నేర్చుకున్న తర్వాత ఎవరైనా చేస్తారు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 77 అన్నా అనుకోండి, ఇది టెక్నిక్ పనికిరాదు కదా. ఇక్కడ టెక్నిక్ కాదు, మన స్పీడ్ని యూజ్ చేద్దాం. అంటే నేను డైరెక్ట్గా ఎట్లా చేస్తాను చూడండి, 77 డైరెక్ట్గా మైండ్లో చేస్తాను నేను.
సో 77 7 ఎంత అవుతుంది? 7 7 49, 7 7 49 అంటే 49 ప్లస్ అంటే 539 పై చూడండి. నేను 77 7 మైండ్లో చేశాను, మీతో మాట్లాడుతూ మైండ్లో చేసేసా. ఎంత? 539. సో 77 7 539, 539 ప్లస్ 53 అంటే ఎంత అవుతుంది? 542, 592. ఆన్సర్ ఇస్ 5929. ఇక్కడ నేను టెక్నిక్ యూజ్ చేయలేదు, కేవలం నా బ్రెయిన్ యూజ్ చేశా లేదా స్పీడ్ని యూజ్ చేశా. సో ఈ రెండు కాంబినేషన్స్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా అవుతామో, ఈ స్పీడ్ ప్లస్ టెక్నిక్ ఎప్పుడైతే మనం ఈ రెండింటిని పట్టుకుంటామో ఈక్వల్గా, దెన్ నోబడీ కెన్ స్టాప్ అస్ ఫ్రమ్ గెటింగ్ సక్సెస్. 100% గ్యారంటీగా మనం దీనిలో సక్సెస్ కావచ్చు. కానీ చాలామంది ఏం చేస్తామంటే, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను, 80%లో 90% స్టూడెంట్స్ నా అబ్జర్వేషన్లో ఓన్లీ టెక్నిక్నే పట్టుకుంటారు. అంటే టెక్నిక్ మీదనే ధ్యాస ఉంటుంది. దీంతో మనం తొందరగా కొట్టాలి, తొందరగా సాల్వ్ చేయాలన్న తాపత్రయం ఉంటుంది తప్ప వాళ్ళ స్పీడ్ని పెంచుకునే ప్రయత్నం ఎప్పుడు చేయరు. సో రియల్ ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్లో స్పీడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. స్పీడ్ లేకుండా టెక్నిక్తో మనం గట్టెక్కలేము, అంటే 100% మనం సాల్వ్ చేయలేము. సో ఈ విధంగా ఈ రెండు కాంబినేషన్స్లో నేను చెప్తున్న క్రమంలో, నేను చెప్తున్న నా టీచింగ్ మీరు ఒకవేళ కరెక్ట్గా చూస్తే కనుక ఈ రెండింటిని హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకొని వెళ్తాం మిమ్మల్ని. స్పీడ్ పెరిగేటట్టుగా, తర్వాత టెక్నిక్ కాంబినేషన్లో అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టెక్నిక్ చెప్పి వదిలేస్తే లాభం ఉండదు. ఓన్లీ స్పీడ్ కూడా వితౌట్ టెక్నిక్ పనికిరాదు. కొన్ని రెండు కాంబినేషన్ చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నంబర్ సిరీస్ కాకుండా లెటర్స్ సంబంధించి ఒక విషయం వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోడింగ్, డీకోడింగ్, లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మీద చాలా టాపిక్స్ బేస్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు లెటర్స్ సంబంధించి లెటర్ సిరీస్ ఉంటుంది, తర్వాత లెటర్స్ అనాలజీ ఉంటుంది, తర్వాత లెటర్ అనాలజీ ఉంటుంది, తర్వాత కోడింగ్, డీకోడింగ్ ఉంటుంది. తర్వాత లెటర్స్ సంబంధించి ఈ అన్ని టాపిక్స్లో ఫండమెంటల్ పాయింట్స్ ఏం కదా, అంటే మనకు లెటర్స్ యొక్క ఆల్ఫాబెట్స్ ఐడియా ఉండాలి, నంబర్స్ ఐడియా ఉండాలి, లెటర్స్ యొక్క నంబర్స్ ఐడియా ఉండాలి, మనం ఫాస్ట్గా రిక్యాపింగ్ పొజిషన్లో మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విధంగా ఒక స్టేట్మెంట్ రాస్తా చూడండి. సో చూడండి, నేను ఒకటి రాస్తున్నాను చూడండి. నేను ఎట్లా రాస్తున్నా మీరు గమనించండి, ఫాస్ట్నెస్ చూడండి. నేనేం రాస్తా చూడండి, నేను లెటర్స్ను నంబర్స్ రూపంలో ఫాస్ట్గా రాసే చూడండి. అందరికీ తెలిసిందే ఇది, దీన్ని తెలియకపోవడం ఏముంటుంది, ఏబీసీలు అందరికీ తెలుసు కదా, నెంబర్స్ కూడా ఈజీగా తెలుసు. కానీ ఫాస్ట్నెస్, స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్తో వచ్చేస్తుంది, నో డౌట్. చూడండి, నేనేం రాసా, INDIA, ఇండియా. ఒక్కటి కూడా మిస్టేక్ కాదు. మళ్ళీ చూడండి, ఇంత ఫాస్ట్గా రాసాగా నేను I9S19 ఈజ్ రైట్, B2 కదా, EST బెస్ట్, 3 మీన్స్ ఐఎమ్ గెటింగ్ ద నంబర్స్, హ్యాబిచువేటెడ్ నంబర్స్. యాక్చువల్గా ఇక్కడ ఏముంది చూడండి, COUNTRY కంట్రీ. దిస్ ఈజ్ INTHEWORLD. ఇండియా ఈజ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని రాసే చూడండి. సో ఇక్కడ రాకపోవడం అంటూ ఉండదు. యాక్చువల్గా అందరికీ మనకు తెలిసే యాక్చువల్గా. కానీ నేను ఇందాక చెప్తున్నట్టుగా రిపీటెడ్గా స్పీడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కోర్సు మెయిన్గా ఇంటెండెడ్ ఫర్, యాక్చువల్గా నేను ఆన్లైన్ రావడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి ప్రవీణ్ సార్ యొక్క రిపీటెడ్ రిక్వెస్ట్ అనొచ్చు, లేదా గైడెన్స్ అనొచ్చు, నాకు ఇచ్చినట్టు సపోర్ట్ అనుకోవచ్చు, రైట్. సో దానివల్ల నేను రావడం జరిగింది. రెండో పాయింట్ ఏంటంటే, నేను చూసినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చాలా చాలా గ్యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉన్న స్టూడెంట్స్కు కరెక్ట్గా ఇక్కడ న్యాయం జరగట్లేదు. ఈవెన్ నార్త్ చూసినా కూడా అక్కడ హిందీ బేస్ ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కరెక్ట్ న్యాయం జరగట్లేదు, కరెక్ట్ సపోర్ట్ రావట్లేదు. తెలుగు మీడియం వాళ్ళకు కూడా సరిగ్గా సపోర్ట్ జరగట్లేదు. కేవలం ఓన్లీ అట్రాక్షన్ అంటే డ్రామా లాగా, యాక్షన్ లాగా. ఈవెన్ దీస్ డేస్లో ఈవెన్ హీరోస్ను, కమెడియన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేసి చాలా దారుణంగా ఉంది. అంటే ఒక సీరియస్ లెక్చరర్గా, ఒక సీరియస్, నేను టీచింగ్ ప్రొఫెషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో చెప్తున్నాను, పర్సన్స్ మనకు సంబంధం లేదు, కానీ చాలా దిగజార్చారు. ఒక విధంగా లెవెల్ను చాలా దిగజార్చారు. అంటే ఒక రియల్ సీరియస్ ఆస్పిరెంట్కు నచ్చదు అసలే. మన జాబ్ను ఒక విధంగా ఏం పెట్టుకున్న స్టూడెంట్స్కి నచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే కావాల్సిన సబ్జెక్టు, మిగతా యాక్షను, డ్రామా, ఎంటర్టైన్మెంట్ మీకు అవసరం లేదు కదా.
మీకు కావాల్సింది కేవలం సబ్జెక్ట్. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో నాకు ప్రవీణ్ సార్ గురించి కూడా నాకు బాగా తెలుసు. ఓన్లీ సబ్జెక్ట్ మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో నేను కూడా లైక్ మైండెడ్, ఓన్లీ సబ్జెక్టే ఇంపార్టెంట్, మిగతాది ఏం పట్టించుకునే ఛాన్స్ లేదు. సో సబ్జెక్ట్ మీకు న్యాయం చేయడానికి ఎంతవరకైనా మనం ముందుకు వస్తాం. సో ఆ బేస్ మీద ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది. సో ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ ఏ నోటిఫికేషన్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, దెన్ మేము ఇచ్చే కోర్స్ కాకుండా అడిషనల్గా డెఫినెట్గా అడిషనల్ సపోర్ట్ అనేది డెఫినెట్గా ఉండే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్ అప్లోడ్ చేయడం కావచ్చు, విత్ సొల్యూషన్ అప్లోడ్ చేయడం కావచ్చు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ యొక్క మళ్ళీ ఆన్లైన్ వీడియోస్ కావచ్చు. అంటే మీకు నోటిఫికేషన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు SIPC వచ్చిందనుకోండి, సో ప్రీవియస్ ఒక 10 ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఆ 10 వీడియోస్ మళ్ళీ డీటెయిల్ సొల్యూషన్తో అప్లోడ్ చేసే ప్రయత్నం. కానీ సో అడిషనల్ సపోర్ట్ డెఫినెట్గా ఫుల్ వ్యాలిడిటీ అయితే టోటల్ వ్యాలిడిటీ ఉంటుందో టిల్ ద ఎండ్ వరకు మీకు ఫుల్ సపోర్ట్గా ఉండే ప్రయత్నం చేయడం జరుగుతుంది 100%. అది ఎందుకంటే వీఆర్ సీరియస్లీ డెడికేటెడ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్ యొక్క బెనిఫిటే అల్టిమేట్ ఎయిమ్గా దీనిలోకి రావడం జరిగింది. సో ఐ ఫీల్ ఐ విల్ బీ 100% సక్సెస్ఫుల్ ఇన్ జస్టిఫైయింగ్, ఇన్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డ్రీమ్స్ అండ్ యువర్ ఐడియాస్, యువర్ థాట్స్. తర్వాత ఈ ప్లాట్ఫామ్ సంబంధించి కావచ్చు, లేదా మీ యొక్క ఆస్పిరేషన్స్ గురించి కావచ్చు, మీకు 100% న్యాయం చేయడానికి మీ ముందు రావడం జరిగింది. సో ఐ ఫీల్ ఐ విల్ డెఫినెట్లీ విల్ get success in it with your support and full support, right? Thank you so much.